చెంచల్గూడ జైలులో ఉగ్రకుట్ర అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై జైళ్ల శాఖ అధికారులు స్పందించారు. అలాంటి కుట్రలు జైలులో ఏం జరగలేదని, అవన్నీ వదంతులు మాత్రమేనని జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్ తెలిపారు. ఇక నిరాధార వార్తలు ప్రసారం చేయవద్దని, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి వార్తల ప్రసారం ముందు వెరిఫై చేసుకోవాలన్నారు. ఇలాంటి పుకార్లు స్ప్రెడ్ చేయడం వల్ల జనాలు భయాందోళనకు లోనయ్యే అవకాశం ఉందన్నారు. ఇక చెంచల్గూడ జైలులో లష్కర్ తోయిబాకు చెందిన జాయిద్ అనే ఉగ్రవాది మాత్రమే ఉన్నాడని ఆయన తెలిపారు. అతన్ని కలవడానికి భార్య తప్ప ఎవరూ రారని, సర్వేలెన్స్లో వారి ములాఖతు ఉంటుందన్నారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా తమను స్పందించాలని కోరారు. నిన్నటి నుండి కూడా కొన్ని సోషల్ మీడియా మరియు కొన్ని ఛానళ్లలో చెంచల్గూడ జైలు నుండి ఏదో ఉగ్రకుట్ర జరిగినట్టుగా వదంతులన్నీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి బిజినెస్ డిపార్ట్మెంట్ తెలంగాణ తరఫున మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఇట్లాంటి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూలలో ఏదైనా టెలికాస్ట్ చేసే ముందు వాటి యొక్క అథెంటిసిటీ, అంటే ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా అన్నది, వచ్చిన సోర్సు కరెక్టే అన్నది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత టెలికాస్ట్ కానీ స్క్రోలింగ్లు కానీ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇట్లాంటి పుకార్లు కానీ నమ్మశక్యం కాని విషయాలు బాధ్యతాయుతమైనటువంటి ఛానళ్లలో వచ్చినట్టయితే ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురై ఏదో జరగబోతుందన్నటువంటి దాంట్లో ఉండే అవకాశం ఉంది. దాన్ని దూరం చేయడానికే ఈరోజు సడన్గా ప్రెస్ మీట్ అన్నది మీ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇందుకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చెంచల్గూడ జైలు నుండి మీరు చెప్పినట్టు లష్కరే తోయిబా కానీ అట్లాంటి ఉగ్రవాదులు ఓన్లీ ఒకరే ఒకరు ఉన్నారు. ఆ జాహిద్ అనే వ్యక్తి ఒకరే ఉన్నారు. వారు ములాఖాతులు కూడా వారి భార్య తప్ప మిగతా ఎవరు కూడా రారు. వచ్చినా కానీ అత్యంత సర్వేలెన్స్లో ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వివిధ ఛానల్లో వచ్చినటువంటి స్క్రోలింగ్స్ అన్నీ కూడా నిరాధారమైనవి మరియు వాటికి ఎట్లాంటి అథెంటిసిటీ లేదని చెప్పి నేను తెలియజేస్తూ, ఇవన్నీ కూడా అందరం కూడా బాధ్యతటువంటి పౌరుల్లాగా మన యొక్క బాధ్యతలను నిర్వహించాలని, ఇలాంటి మీకు ఎటువంటి అనుమానాలున్నా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే మమ్మల్ని సంప్రదించినట్టయితే అందుకు సరైనటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరుగుతుంది.